నేను ఈ నాటకాన్ని కొనసాగించలేకపోతున్నాను కర్ణ. నాకు నా తేజస్ ఒక్కడు దొరికితే చాలు. అయ్యిందంతా సర్దుకొని తనతోనే బ్రతుకుతాను. నిత్య మునుపట్లా ఉండాలంటే తేజస్ దొరకాలి. కానీ తన గురించి ఒక్క క్లూ కూడా దొరకట్లేదంటే తను ఎక్కడున్నాడు? కర్ణ, ఇక్కడున్నావా? ఎందుకు, ఏమైంది? నేనిప్పుడు నీకో విషయం చెప్తాను. నన్ను నమ్ముతావా? నేను చెప్పింది చేస్తావా? అమ్మా, ఈ మాట నేను నీకు చెప్పాలా? అంత దూరం అయిపోయానా నేను? లేక నా మీద నమ్మకం పోయిందా? అయ్యో, నిన్ను దూరం చేసుకొని నేనే నరకానికి వెళ్ళాలి కర్ణ. నేను నీకు ఈ విషయం చెప్తాను. నాకు తేజస్ ఎక్కడున్నాడో తెలిసింది. ఏమన్నా? నువ్వు పొరపాటు కన్నావా లేదా నేనే తప్పుగా విన్నానా? నేనన్నది నిజమే, నువ్వు విన్నది నిజమే. తేజస్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. నువ్విప్పుడే చిక్మంగళూరుకి వెళ్ళు. తేజస్ చిక్మంగళూరులో ఉన్నాడా? అవును కర్ణ, నువ్వు ముందు నిత్యం తీసుకొని వీలైనంత త్వరగా వెళ్ళు. ఆయనకి విషయం తెలిస్తే తేజస్... ఏమంటున్నావమ్మా? ఎవరికి విషయం తెలిస్తే తేజస్కి ఏమవుతుంది? అమ్మా ప్లీజ్, మనసులో ఏమున్నా నేరుగా చెప్పండి. ఇప్పుడు తేజస్ని వెతకడమే ముఖ్యం. తేజస్ అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందే మీరక్కడికి చేరుకోవాలి. అక్కడి నుండి తను వెళ్తే ఏమవుతుంది? మళ్ళీ అతను ఎక్కడున్నాడో వెతకడం కష్టం అవుతుంది. దయచేసి ఇదంతా నువ్వు తర్వాత మాట్లాడు కన్నా. ఇప్పుడు వెంటనే నువ్వు నిత్యం తీసుకుని వెళ్ళు. అమ్మ, నువ్వు ఇంతవరకు నాతో ఏది దాచిపెట్టలేదు. ప్లీజ్, ఇది దాచొద్దు. నిజం చెప్పు, తేజస్ అక్కడున్నాడన్న నిజం నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? అన్నీ తర్వాత చెప్తాను కన్నా, ముందు వెళ్ళు. నాతో మొదటి నుంచి నువ్వేదో దాస్తున్నావు. అమ్మా ప్లీజ్, ఏమైనా సరే చెప్పు. ఇది మనసులో పెట్టుకునే విషయం కాదు. తేజస్ విషయం ఏం తెలిసినా చెప్పండి. అమ్మా, నాతో చెప్పడానికి ఇంత ఆలోచన? లేదు కర్ణ, నీతో చెప్పకూడనిది ఏదీ లేదు. నా ఫ్రెండ్తో మాట్లాడుతూ తట్టుకోలేక ఈ విషయం తనతో అన్నాను. తన హస్బెండ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి తనెక్కడున్నాడో విచారించి వెతికితే విషయం తెలిసింది. నువ్విప్పుడే చిక్మంగళూరుకి వెళ్ళకపోతే మళ్ళీ తేజస్ అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. చూడు కర్ణ, నాతో ఈ సంగతి ఎవరన్నారు, ఏమన్నారు అన్నది ముఖ్యం కాదు. నిత్యని తేజస్తో చేర్చడమే ముఖ్యం. దయచేసి తనని తీసుకువెళ్ళరా. కానీ అమ్మా... కానీ కాదు, ఏమీ వద్దు. ముందు మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళండి.